చేస్తాను. యాకోబు జీవితంలో ఏం మారిందంటే చూపు మారిందండి. యాకోబు జీవితంలో చూపు మారింది. 33వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. వా, ఎంత టెర్బుల్ వర్డ్స్ అండి ఈ మాటలో. యాకోబు ఒకప్పుడు ఏశావును ఎలా చూసినంటే శత్రువుగా చూసిండు. శత్రువుగా చూసిన వాడు తన చూపు మారిన తర్వాత ఏశావు ముఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుని చూస్తున్నాడు. ఇది అండి ఒక్కొక్కసారి ఈ ప్రేమ, తగ్గించుకున్న ప్రేమ, ఆప్యాయత కలిగిన ప్రేమ, అగాపి ప్రేమ, కల్వరి సిలువ ప్రేమ ఒక్కొక్కసారి శత్రువు ముఖంలో కూడా దేవుణ్ణి చూపిస్తాడు. ఎవ్వరు ఆదరించని సమయంలో శత్రువే ఒకసారి వచ్చి నేను ఆదరిస్తాడండి. అప్పుడు అనుకుంటాం, ఒకప్పుడు నిన్ను తిట్టినా, ఒకప్పుడు నిన్ను దూషించినా, ఎన్నో మాటలన్నా, నా అన్నవారు ఎవరు రాలేదు, కానీ దూషించిన వాడే నాకు వచ్చి సహాయం చేశాడు. అబ్బా, ఏంటి నా జీవితం. ఒకప్పుడు అన్నను చూస్తే ఓర్వని వాడు, అన్నను శత్రువుగా చూసినటువంటి తమ్ముడు, ఆయన చూపులో మార్పు కలిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే, ఏశావు ముఖంలో ఎవరిని చూడగలుగుతున్నాడట? దేవుని ముఖాన్ని. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూస్తున్నా. ఇది ఈ శ్రమల కాలంలో, ఈ ఉపవాస దినాల్లో నీ ముఖాన్ని చూసినప్పుడు ఎదుటివాడు అనాలి, అన్నా నిన్ను చూస్తే ఏమండు ఆ దేవుడే వచ్చినట్టు అనిపిస్తుంది అన్న, అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది. వాళ్ళ మాట తీరు చూస్తే అబ్బా దేవుడే వచ్చి సాయం చేసినట్టు చేసేవాడిని అంట. అంటే ఈ ఉపవాస దినాల్లో ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. ఆ ప్రత్యేకతను సంపాదించుకున్న మనము 40 రోజులే ఉంచుకొని వదిలేయద్దు. దాన్ని వదిలేసుకుంటే లాభం ఏముంది? దాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. అందుకే తమ్ముడు అన్నతోటి చెబుతున్న మాట, శత్రువుగా చూసిన తమ్ముడు అన్న ముఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుణ్ణి చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఈ ఉపవాస దినాల్లో ఒక నిష్ట కలిగి, ఒక ప్రత్యేకత కలిగి మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే, మనం దేవుణ్ణి చూసేవారిగా ఉండాలి. దేవుని ముఖ దర్శనాన్ని చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క వెలుగును చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా ఉండాలే తప్ప ఈ లోకమైనటువంటి వాటి గురించి ఆలోచన ఉండొద్దని నేను